హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ ఇప్పుడు బీఆర్ఎస్ కాస్త గడ్డు పరిస్థితులు అయితే ఎదుర్కోవడం మనం చూస్తున్నాం. సార్ క్యాడర్ అంతా కూడా ఖాళీ అయిపోతుంది. ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి షిఫ్ట్ అవ్వడం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అయితే ఇటువంటి పరిస్థితుల నుంచి బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా కేటీఆర్ గారు పాదయాత్ర చేస్తే బాగుంటుందని చెప్పేసి క్యాడర్ కూడా నిశ్చయించుకుంది. కేటీఆర్ గారికి సలహా ఇచ్చిందని అంటున్నారు. మరి ఇప్పుడు కేటీఆర్ గారు పాదయాత్ర చేస్తే ఏ విధంగా ఉంటుంది? మరి వచ్చే ఎలక్షన్స్ నాటికి బీఆర్ఎస్ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు కేటీఆర్ పాదయాత్ర చేసినా సరే ఆయన ప్రజల నుంచి గెలుచుకునేది ఏమి ఉండదండి. ఒకటి ఆ కేటీఆర్ బదులుగా కేసీఆర్ ఒకవేళ పాదయాత్ర చేస్తే ఈ వయసులోనూ తెలంగాణ తెచ్చిన నాయకుడికి ఈ కట్టాల అనే పేరు రావచ్చు ఒకవేళ. అయినా వాళ్ళు జనంలో మంచి పేరు కొంత ఉంది, దాన్ని నేను కాదన్న. కానీ వాళ్ళు చేసిన అవినీతి పనులు ప్రజలందరికీ తెలుసు, ముఖ్యంగా మనబోటి చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు. ఎందుకంటే వాళ్ళ ఒక 5,000 రూపాయలకి గది లేకుండా ఉన్నవాళ్ళు లక్షల కోట్ల రూపాయలు సంపాదించారంటే అది ఎక్కడ, అది ఆకాశంలో చూడబడింది కాదు కదా. అంటే ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడిన తర్వాత సంపాదించిన డబ్బే కదా ఇది. ఈ డబ్బంతా వీళ్ళు నిజాయితీ గురించి ఏం మాట్లాడతారు? వీళ్ళు మాట్లాడితే మాత్రం ప్రజలు ఏమని అర్థం చేసుకుంటారు? కానీ ఇన్ని సమస్యలు ఉన్నాయన్నమాట. తర్వాత ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా ఉన్నాడు ఆయన పరిపాలన మీద. వీరు ఎత్తి చూపిస్తున్నారు కదా. ఇప్పుడు రైతు బంధు ఉంది, ఆ రైతు బంధు ఇవ్వాలంటే ఎంత అప్పు చేయాలి, ఎక్కడి నుంచి సెక్యూర్ చేయాలి, మిగతా సూపర్ 6 ఉన్నాయి, ఆ సూపర్ 6 నిలబెట్టుకోవాలంటే వాళ్ళు ఏం చేయాలి? ఇటువంటి సీరియస్గా ఉన్నప్పుడు ఎవరేమైనా ఆయన తాలూకు ఆ దేశ భగనం కలిగిస్తే వెంటనే అరెస్ట్ వారెంట్ చేస్తాడు, అరెస్ట్ చేయించేస్తాడు. దానికి సంబంధిత డాక్యుమెంట్స్ ఆయనే ఏర్పాటు చేస్తాడు. అందువల్ల ఇప్పుడు ఈ పాదయాత్ర చేయడం ద్వారా ఆ కేటీఆర్ కొరిగేది ఏమి ఉండదు, నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ కేసీఆర్ చేస్తే బాగుంటుంది, అది నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే కవిత కూడా ఆవిడ మీద ఏ కేసులు లేకుండా స్వచ్ఛంగా ఉంటే ఇది వర్కౌట్ అయ్యేది. అంటే మీ కుటుంబం అంతా దొంగల కుటుంబం అయిపోయిందని ప్రజల దృష్టిలో భావన. ఆవిడ దొరికింది, మీరు దొరకలేదు, అంతే తేడా అని ప్రజలు అనుకుంటున్నారు, మనం అనుకోవడం కాదు. కనుక ఈ ముందు ఈ బురద కడిగించుకొని ఏర్పాటు చేసుకుంటే డెఫినెట్గా మ్యాండేట్ వాళ్ళకి ఇచ్చారు కనుక లెట్ దెమ్ వర్క్ అండ్ దట్ ఫర్ 5 years. అదే లేకుండా ముందు వాళ్ళని పడగొట్టేసి మీరు ఏం చేద్దామని మీరు చేసింది అంతే కదా. బట్ లెట్ దెమ్, ఇప్పుడు మీ 10 సంవత్సరాలు మీరు పరిపాలించారు కదా, 5 సంవత్సరాలు వాళ్ళని పరిపాలించని. అది మీరు తీసేయడం ఏంటి? వాళ్ళ పార్టీలో ఉన్నారు చాలామంది, వాళ్ళ పార్టీకి చెందిన వాళ్ళే ఉన్నారు వెనక్కి లాగేయాలంటే. వాట్ నెక్స్ట్? ప్రభుత్వాన్ని కూడగొడితే ఏమవుతుందంటే మళ్ళీ సర్దుకోవడానికి 1 సంవత్సరం పడుతుంది. ఇప్పుడు కడుతూ ఉన్న ఇల్లుని కూడగొట్టేస్తే మళ్ళీ మొదటి నుంచి పునాది నుంచి రావాలన్నమాట. వాడు ప్లాన్ వేరు, మీ ప్లాన్ వేరు, మీరు పడగొట్టేస్తారు. వాడు ప్లాన్ ప్రకారం కట్టేస్తే కట్టివచ్చు. అలాగే మీరు ఏదో ప్లాన్ ఉంటుంది, మనం ఇచ్చిన సూపర్ 6 ఎలాగ అమలు చేద్దాం అనే ప్లాన్ వాళ్ళకు ఉంటుంది. దాని మధ్యలో వచ్చి ఆయన పడగొట్టేద్దాం, 3 నెలలు ఉండడు, 6 నెలలు ఉండడు అని ఇట్లాంటి పిచ్చి పిచ్చి కబుర్లు మాట్లాడితే అది రాష్ట్రానికి అంత మంచిది కాదు. తర్వాత ఏమో ఇక్కడ సహృద్భావంతో మొత్తం 2 ముఖ్యమంత్రులు కలిశారు, అది ఆహ్వానించదగ్గ పరిణామం. మన అన్నదమ్ములుగా కలిసి ఉందామని చెప్పారు కదా, అన్నదమ్ములుగా కలిసి ఉందామని చెప్పిన మాట మేము కాదు, కేసీఆరే చెప్పాడుగా. మరి అటువంటి అప్పుడు మీరు అన్నదమ్ములుగా 2 ముఖ్యమంత్రులు కలిసి ఉంటే మీకు ఎందుకు కుళ్ళుకుంటున్నారు? మీ అస్తిత్వాన్ని ఏదో కోల్పోయినట్టు. మంచిదే, ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి కలుసుకోవాలి, ఆస్తులు పంచుకోవాలి, ఎవరికి ఎంత ఇవ్వాలో ఇచ్చుకోవాలి. తదుపరి వచ్చే ముఖ్యమంత్రికి తలపట్టుకొని కూర్చోకుండా క్లారిటీ ఉండాలి. చేసుకోవడం మంచిదే కదా. మీకు సర్ప్లస్ పరిశ్రమలు వస్తే వాళ్ళకి చెప్పాలి, వాళ్ళకి సర్ప్లస్ పరిశ్రమలు వస్తే మీకు చెప్పాలి. అంతేగాని వాళ్ళ మీద దుమ్మెత్తిపోయడం, బురద పోయడం ఇవన్నీ మంచిది కాదు. ఇది పార్టీకి ఇవే కుప్పం ముంచాయన్నమాట.
ఇప్పుడు వైసీపీ పార్టీలో ఏదో అక్కడ ప్రజలు తిరస్కరించడం కాదు, ఎప్పుడు తిట్టడమే నా చంద్రబాబు నాయుడిని, ఎప్పుడు పవన్ కళ్యాణ్ ముగ్గురు పిల్లలు ఇంకో మాట లేదా. విసిగిపోయారండి ఈ తిట్లకి, విసిగిపోయి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారన్నమాట. లేకపోతే ఇంత దారుణంగా రిజల్ట్ వచ్చేది కాదు, కానీ వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. సార్ ఇప్పుడు అంటే తెలంగాణలో బీఆర్ఎస్ ఉండదు, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది అని చెప్పేసి ప్రచారం అయితే వాళ్ళు జోరుగా చేస్తున్నారు సార్. అటువంటి పరిస్థితి ఉంటుందా, లేకుంటే కేసీఆర్ గారు మళ్ళీ పార్టీ నిలబెట్టి గట్టి పోటీ ఇవ్వగలుగుతారు, మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి ఆయన గట్టి ప్రయత్నం చేస్తారా సార్? ఏ విధంగా ఉంటుందంటారు సార్? ఏమీ లేదండి, చాలా క్లియర్ అండి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది, బీఆర్ఎస్ పార్టీ మామూలుగా ఏదో ఎప్పటిలాగా ఓ 10 ఎన్నో సీట్లు గెలుచుకుంటుంది, కానీ అది పోటీ ఇవ్వలేదు. పోటీ ఇచ్చేది మాత్రం బీజేపీ పార్టీ. అందులో బహుశా నా తాను ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, మన రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీలో ముఖ్యమంత్రిగా మళ్ళీ ఆయనే వస్తాడని నా తాను క్యాలిక్యులేషన్. రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీలో మరి దేవుడు రాజకీయాలు అలాగే ఉంటాయి. ఇప్పుడు బీజేపీ పార్టీతో చాలా సఖ్యతగా ఉన్నాడు, కానీ డెఫినెట్గా వాళ్ళ క్యాడర్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ర్యాపిడ్ గ్రోత్ వస్తుంది తెలంగాణలో బీజేపీ అంటే, వచ్చి తప్పు, ఎందుకంటే వాళ్ళు ఖర్చు పెట్టగలరు ఎంతైనా. కాంగ్రెస్ పార్టీ అంత ఖర్చు పెట్టలేదు. అంటే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ఉన్నాడు కనుక, ఇక్కడ మంచి డోనర్స్ ఉన్నారు కనుక ఏదో ఆ విధంగా నిలబడ్డాడు, కానీ రేవంత్ రెడ్డి కూడా ఖర్చు పెట్టలేడు కదా, అంత ఖర్చు పెట్టలేడు కదా. వాళ్ళు ఉన్నా సరే కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీని కుళ్ళబుడి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం లేదు చాలామందికి, అందుకే ఒక పక్కన పెట్టారు. కనుక ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు బీజేపీ పార్టీతో మంచిగా ఉంటూ బీజేపీ పార్టీని గెలిపించుకుంటూ ఎలక్షన్స్ ముందు కానీ ఎప్పుడైనా ఆయన నిర్ణయం తీసుకుంటాడు. అది అంటే సార్ ఇప్పుడు సీఎం చేసింది సార్ కాంగ్రెస్ పార్టీ, ఆయన సీఎం గా ప్రకటించింది. అటువంటి సీఎం గా ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకు బీజేపీలోకి జంప్? అవునండి, అదే రాజకీయం. సీఎం ఉంటే ఆయన నెక్స్ట్ పిఎం అవుతారని గ్యారంటీ ఏంటి? ఆయన పిఎం అవ్వలేదు కదా. ఇదికేమో ఇక్కడ రాహుల్ గాంధీకేమో నెలలా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి నిధులు తీసుకెళ్ళి ఆయన బహుమతులు ఇవ్వలేడు కదా, కానుకలు ఇవ్వలేడు కదా. ఓ పార్టీ పెట్టుకుంటే పార్టీకి ఏదైనా సంపద ఇది కార్పస్ ఫండ్ లాగా ఉండాలి. ఒక 1,00,000 కోట్లు 50,000 కోట్లు ఎంతో కార్పస్ ఫండ్ లాగా ఉంటే అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడతాయి అన్నమాట. అది ఎలాగుంటుంది, ఇది ఎలాగుంటే మరి ముందు ఎప్పుడో ఆయన డైవర్ట్ అవ్వడం మాత్రం ఖాయం. అది లేదా ఇంకొక ప్లాన్ కూడా ఉంది, ముందుగా చెప్తున్నాను. బీజేపీలో బీఆర్ఎస్ కలిసిపోవచ్చు, మళ్ళీ బీజేపీలో బీఆర్ఎస్ కలిసిపోతే మళ్ళీ లైఫ్ ఉంటుంది. అంటే మీ దృష్టిలో సార్ బీఆర్ఎస్ ఎందుకు మళ్ళీ కంబ్యాక్ ఇవ్వదు, ఎందుకు వచ్చే ఎలక్షన్స్ నాటికి గట్టి పోటీ ఇవ్వదని మీరు అనుకుంటున్నారు సార్? ఎందుకంటే 39 సీట్లు సంపాదించుకుంది, మంచి ఓటింగ్ పర్సెంట్ ఉంది, కాస్త ఫైట్ చేస్తే మళ్ళీ అధికారంలోకి రావచ్చు కదా. ఇప్పుడు ఎవరు లేరు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఎవరు లేరు కదా, 10 మంది వరకు బయటకు వచ్చేసారు, ఇంకో 10 మంది లైన్ లో ఉన్నారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే ఒంటరివాడు అయిపోయాడు, ఇక్కడ ఈయన కూడా అలాగే ఒంటరివాడు అయిపోయాడు. టీడీపీ కూడా 23 గెలిచింది, దానిలో 4 జగన్ లాగేసుకున్నాడు, 19 మంది ఉండే, మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి 124 సీట్లతో రాలేదు సార్. అది కూడా బీఆర్ఎస్ అయ్యే అవకాశం ఉంది కదా సార్? అలా కాదు, ఇక్కడ ఏంటంటే బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉంది. ప్రత్యక్ష సాక్ష్యం కూతురు తిహార్ జైల్లో ఉంది. కేటీఆర్ కొడుకు 36 ఎకరాలు కొన్నాడంటే వాళ్ళ చేతుల్లో ఎంత డబ్బు తిరుగుతుందో ఆలోచించండి. కేసీఆర్ అవించి లక్షల కోట్ల భాగోతం అందరికీ తెలిసిపోయింది. కేసీఆర్ దగ్గర పనిచేసినటువంటి లీగల్ అడ్వైజర్స్ వీళ్ళందరూ కూడా మన ఛానల్స్లో చెప్పేశారు కేటీఆర్ ఎంత అవినీతి చేశారు. అందువల్ల సమాజానికి దూరంగా ప్రస్తుతం ఉంది, దూరంగా ఉంచుతారు. అంతకుముందు కేటీఆర్ వచ్చినట్టు చుట్టూ జనమే. ఈరోజు కేటీఆర్ నమ్మానండి, దారిలో టీ తాగినా ఎవరు మోగరు. అది పరిస్థితి. మీకేంటంటే ఇప్పుడు మీకు ఒకసారి తెలుసా, ప్రజారాజ్యం పార్టీని క్లోజ్ చేసిన తర్వాత వైజాగ్లో షూటింగ్ చిరంజీవి చేస్తుంటే ఆ షూటింగ్ వాళ్ళు తప్ప మిగతా ఎవరు లేరు. అంటే వాళ్ళు డిస్కార్డ్ చేస్తారన్నమాట. అందుకే విశ్వసనీయత గొప్పది. ఏది కోల్పోయినా విశ్వసనీయత కోల్పోకూడదు.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ మమ్మల్ని రక్షించేస్తాడు, మమ్మల్ని ఎక్కడో కూర్చోబెడతాడు అనేటువంటి నమ్మకంతో కదా ఎంతమంది తిరుగుతున్నారు, కేరింతలు కొడుతున్నారు. అదే నిలబెట్టుకుంటే ఆ క్రేజ్ ఎప్పుడూ ఉంటుంది. నిలబెట్టుకోలేస్తే పవన్ కళ్యాణ్ వచ్చాడా, ఎప్పుడు వెళ్తాడట, సాయంత్రం పోని అంటారు. జనం నైజం అంటే ఇది, జనం తాలూకు ఆ నైజం పోదు. నీకు మేలు చేస్తే ఓహో అంటారు, మేలు చేయకపోతే చచ్చాడులే, వాడి కోసం ఎంత కష్టపడ్డాను అంటారు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ మరి వచ్చే ఎలక్షన్స్ నాటికి ఉండదు అని మీ ఒపీనియన్? ఉండదు ఒక ఒక ఆలోచన. లేదా బీఆర్ఎస్ బీజేపీతో చేరితే అప్పుడు ఇంకో రకంగా ఉంటుంది. ఓకే. అప్పుడు కాంగ్రెస్ పార్టీ తుక్కుగా ఓడిపోద్ది. బీఆర్ఎస్ బీజేపీలో చేరితే ఈ మోడీ బీడీ అన్నారు కదా, ఇవన్నీ మర్చిపోయి వాళ్ళు ఇద్దరు చేరితే బాగానే ఉంటుంది. ఓకే.